నమస్తే నేను మానస వెల్కమ్ టు ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్ చలికాలంలో సెగలు పుట్టిస్తున్నాయి రాజకీయాలు రణక్షేత్రంలోకి దూకేందుకు రెడీ అయ్యారు రాజకీయ నేతలు ఇప్పటి నుంచి జంపింగ్ జపాగ్ల ఎపిసోడ్ కు తెరతీశారు ఇక ఏపీలో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామం హోల్ ఆంధ్ర తీర్పు ఎటువైపు ఉండబోతుంది అధికార పార్టీ మళ్లీ ఆందోళనెక్కుతుందా ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా పార్టీల అంచనాలేంటి ప్రజానాడి ఏంటి గెలిచేదెవరు ఓడేదెవరు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంట్ స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ ను మీ ముందుంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్ అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిటాల రవి 4 సార్లు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా చెప్పుకునే ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అధికార పార్టీకి కంచుకోటలానే ఉందా ఇక చాలు పొమ్ముంటుందా రాయలేలిన సీమ రాయలసీమలో అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచినే రాయలు తన పాలనను సాగించారు. అలాంటి పాలన సాగించినటువంటి పెనుకొండ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికలు కూడా వేడి పుట్టించబోతున్నాయి. వివిధ పార్టీల నాయకులు ఎన్నికల కథనారంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో పెనుకొండ నియోజకవర్గ రాజకీయ వాతావరణం ఎలా ఉంది అనేటువంటిది పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్ 99 టీవీ అందిస్తుంది. అనంతపురం జిల్లాలో పెనుకొండ నియోజకవర్గానికి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉంది. పెనుకొండ అంటేనే రాయలేలిన రాజ్యం. రాయలేలిన కొండ రతనాల కొండ. విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగమైన రాయలసీమలో అనేక ప్రాంతాలు ఆ సామ్రాజ్య గత వైభవపు అవశేషాలకు చారిత్రక సత్యాలకు ప్రత్యేకలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో పెనుకొండ ఒక మహామండల రాజధానిగా వేసవి విడిదిగా ఉండేది. శిల్పకళా సామ్రాజ్యానికి శత్రు దుర్భేద్యమైన కట్టడాలకు పెనుకొండ పెట్టింది పేరు. శతాబ్దాల క్రితం వైభవోపేత చరిత్రలో వెలిగిన పెనుకొండకు ఘనగిరి ఘనాద్రి అని పేర్లుండేవి. నాటి రాజుల కళాభిమానాలకు శిల్ప సౌందర్యంపైన వారికున్న అభిరుచికి పెనుకొండలోని గిరిదుర్గాలు కట్టడాలు శిల్పకళా మందిరాలు శత్రు దుర్భేద్యమైన కోటగోడ అద్దం పడతాయి. కోట కలిగిన కొండ కొండ కలిగిన కోట. కోట కొండలలోని నేటి ఈ పెనుకొండ అని నేటి కవులందరూ పొగిడారు. ఈ చారిత్రాత్మక విశేషాల్లో ముఖ్యమైన తిమ్మరుసు కారాగారం సమాధి అని చెప్పబడుతున్న కట్టడాలు గగనమహల్ బురుజులు మహోజ్వల సామ్రాజ్యానికి ప్రతీకలుగా చెప్పవచ్చు. అంతేకాదు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పెనుకొండ బాబయ్య స్వామి దర్గా దేశ ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఏడాది బాబయ్య దర్గా ఉరుసు మహోత్సవానికి వేలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెనుకొండ చరిత్ర అంతా ఇంత కాదు. పెనుకొండ నియోజకవర్గంలో సామాజిక స్థితిగతుల్ని పరిశీలిస్తే నియోజకవర్గంలో సోమందేపల్లి రొద్దం పరిగి గోరంట్ల పెనుకొండ మండలాలున్నాయి. నియోజకవర్గంలో 2,11,784 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,07,929 మంది కాగా మహిళలు 1,03,854 మంది. ఇతరులు ఒకరున్నారు. పెనుకొండ నియోజకవర్గం నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు పోటీలో ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బీకే పార్థసారథి కురుబ సామాజిక వర్గం కాగా ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న వైసీపీ నాయకుడు శంకర్ నారాయణ కాంగ్రెస్ అభ్యర్థిత్వంగా పోటీ చేయనున్న కె శ్రీధర్ కూడా కురుబ సామాజిక వర్గానికి చెందినవారే కావడం విశేషం. అంతేకాకుండా ఈ మండలాలన్నింటిలో కురుబ సామాజిక వర్గానికి అత్యధిక శాతం దాదాపు 40% ఓట్లున్నాయి. రెండవ స్థానంలో 25% మేరకు వాల్మీకులు ఉన్నారు.
తర్వాత క్రమంలో 15% ఓట్లతో దళిత సామాజిక వర్గం ప్రభావితం చేస్తుండగా 15% ఇతర కులాలు, ముస్లిం మైనారిటీ, వైశ్య, బ్రాహ్మణ, లంబాడీలు ఉన్నారు. దీంతో కురుబ సామాజిక వర్గం వైపే రాజకీయ పార్టీల అధినాయకులు లెక్కలు వేసుకుని ఆ సామాజిక వర్గానికి ఇక్కడి నుంచి టికెట్లు కేటాయిస్తున్నారు. 1952 నుంచి పెనుకొండ నియోజకవర్గానికి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 8 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. 6 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథికి 79,793 ఓట్లు లభించగా ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శంకర్ నారాయణకు 62,378 ఓట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో బీకే పార్థసారథి 17,415 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డి గత 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి కేవలం 16,494 ఓట్లు మాత్రమే పొందారు. పెనుకొండ రాజకీయాలు ఎన్నోసార్లు రక్త చరిత్రకు తెరతీశాయి. కలహాల కుంపట్లను వెలిగించాయి. ఎంత రక్తం చెందినా ఇప్పటికీ ఆ కుంపట్లు చల్లారలేదు. నియోజకవర్గం అభివృద్ధి వైపు మళ్లలేదు. దాదాపు 20 సంవత్సరాల క్రితం పెనుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇక్కడ రెడ్ల సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. ఏది చేయాలన్నా, ఏది జరగాలన్నా వారి కనుసన్నల్లోనే జరగాల్సుండేది. ఓ రకంగా జరగాలంటే ముఠాల పోరుల రాజ్య పాలన సాగేది. ఆధిపత్యం కోసం ప్రశ్నించేవారిని అదిరించి, బెదిరించి నోళ్లు మోయించేవారు. కాదు లేదు అంటే కడతెర్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా వర్గపోరులో ప్రధాన నాయకులు క్షేమంగానే ఉన్నా వారి గ్రూపులుగా గజ్జె కట్టుకున్న వారు మాత్రం ఎన్నికల ఘర్షణల్లోనూ ఇంకా ఇతర సందర్భాల్లోనూ ప్రత్యర్థుల కత్తులకు బలైపోయారు. (1992, 1993) ప్రాంతంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో పరిటాల రవీంద్ర రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పట్లో పరిటాల పేరును ఎన్నికల 6 నెలల ముందే ఎన్టీ రామారావు ప్రకటించారు. పరిటాల హయంలోనూ వర్గపోరు సాగింది. గ్రామాల్లో కక్షల కుంపట్లు ఆరకపోయినా ప్రత్యర్థుల దాడులకు అడ్డుకట్ట వేయడంలో పరిటాల రవీంద్ర సఫలీకృతమవుతూ వచ్చారు. ప్రత్యర్థి పార్టీ దాడులు, ప్రతిదాడులకు పరిటాల రవి తనదైన శైలిలో అడ్డుకట్ట వేశారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల రవీంద్ర గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీకి పట్టు తీసుకొచ్చారు. అంతే, అప్పటి నుంచి ఇప్పటిదాకా పెనుకొండ నుంచి తెలుగుదేశం పార్టీని ఎన్నికల బరిలో గెలుస్తూ వచ్చింది. పరిటాల రవి ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హత్యకు గురైన తర్వాత పరిటాల సునీత విజయం సాధించారు. దాదాపు 10 సంవత్సరాలుగా వర్గ కక్షలు, ఫ్యాక్షనిజం తగ్గిన అడపాదడపా దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. హత్యల పరంపర తగ్గడంతో కొంత శాతం కుసుమాలు పూశాయి. అయితే నియోజకవర్గాల పునర్విభజనతో అప్పటిదాకా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీత సొంత గ్రామం రాప్తాడు నియోజకవర్గంలోకి మారడంతో తప్పని పరిస్థితుల్లో పెనుకొండ స్థానాన్ని ఆమె వదులుకుని రాప్తాడు నియోజకవర్గానికి వెళ్లారు. పెనుకొండకు టీడీపీ అభ్యర్థిగా 2009లో బీకే పార్థసారథి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ కంచుకోట చెరగని కోటగా టీడీపీకి మిగిలింది. ఇలా పెనుకొండ రాజకీయాలు దాదాపు 25 సంవత్సరాలుగా టీడీపీ చుట్టే తిరిగాయి. పెనుకొండ నియోజకవర్గం అభివృద్ధిపై ప్రజల స్పందన మాత్రం విభిన్నంగా ఉంది. ఏ నాయకుడొచ్చినా మాకొడిగేదేమీ లేదు. వారి స్వార్థం కోసం ఏ పూటకు ఆ మాట చెప్పి హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. మళ్లీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా తూతూ మంత్రంగా ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నట్లు పోజులు ఇస్తున్నారు. మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో కొత్త హామీలతో ప్రజల వద్దకు వస్తున్నారని విమర్శిస్తున్నారు. తెల్లవాళ్ళని మేము దేశాన్ని పాలించుకున్నా దోచుకుని కాదు, స్వతంత్రం వచ్చే నుంచి దేశాన్ని దోచేస్తారు. అంటే రాజకీయ నాయకుల దగ్గర డబ్బు ఉంది కానీ ప్రజల దగ్గర ఏమాత్రం లేదు. బడుగు బలహీన వర్గాన్ని పేరు చెప్పుకుంటారు కానీ రాజ్యాలు పరిపాలన చేసేందుకు వాళ్ళే.
ఎవరు వచ్చి చేసేది ఏం లేదు. ఆయన నవరత్నాల్లో 3 రత్నాలు ఇచ్చేసాను చంద్రబాబు అప్పుడే. ఇంకేముంది, ఇంక 9 రత్నాలే. ఇంకా 9 రత్నాలు ఆయన 9 ఆరుండే అవి వచ్చిన తర్వాత ఆయన ఇస్తాడు. ఆలో మళ్ళీ ఈయన ఇచ్చేస్తాడు. ప్రజాసేకంటే ప్రజల్లో కూడా ఒక రకమైన ఇది నిర్లిప్త వచ్చేసింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా పెనుకొండ నియోజకవర్గం తలరాత మాత్రం మారలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంలో స్థానిక నాయకుల్లో చిత్తశుద్ది లోపించిందని విమర్శిస్తున్నారు. ప్రజలపై చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు వాళ్ళ పార్టీల గెలుపు కోసం తప్ప ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశం అయితే కాదు. ఈ విషయంలో ఏ పార్టీలు వచ్చినప్పటికీ ప్రజలకు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు కేవలం అధికార వ్యామోహమే తప్ప ప్రజల యొక్క అభివృద్ధి కానీ దేశం యొక్క సౌభాగ్యం కానీ కాదు. ప్రజలకు కావాల్సినటువంటి అనేక రకమైన సంక్షేమాల్లో ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, మంచినీరు, వీటిని కల్పించడంలో ప్రతి పార్టీలు కూడా విఫలమవుతున్నాయి. వీటిని కల్పిస్తే దేశం బాగుపడుతుంది, ఆ పార్టీల ఆదరాభిమానాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ చేసిన అభివృద్ధి సున్నా అని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. గణగిరి లక్ష్మీనరసింహస్వామి కొండపైన ఉన్నటువంటి అభివృద్ధి చేస్తామన్నాడు, రోడ్డు వేస్తామన్నాడు. ఇంతవరకు రోడ్డు సౌకర్యం కాలే. అక్కడ కూడా టెంపుల్ కూడా అభివృద్ధి జరగలే. మరి పెనుకొండను టూరిజం హబ్గా చేస్తామన్నారు, అది జరగలే. 4 సంవత్సరాల నుంచి కూడా కృష్ణదేవరాయల ఉత్సవాలు జరిపేదానికి కూడా వీళ్ళకి ధైర్యం లేదు, చేత కావడం లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయని కృష్ణదేవరాయల ఉత్సవాలు జరిపేదానికి తయారవుతున్నారు. వీళ్ళు దేవుణ్ణి వదలరు, రాజులను వదలరు, ప్రజలను వదలరు. అన్నింటిని కూడా వాళ్ళకి రాజకీయానికి ఉపయోగించుకునే పరిస్థితికి దిగజారిపోయినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పెనుకొండ నియోజకవర్గం అంటే మరీ ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులుంటాయి. రాజకీయం కోసం రక్తం ఏరులై పారిన ప్రాంతం ఇది. మరి ఇక్కడ విజయం ఎవరిది? ప్రస్తుతం ఏ తరహా రాజకీయం నడుస్తుంది? ఎన్నికల వేడి పెరుగుతోంది. దాంతోపాటే పెనుకొండ నియోజకవర్గంలో రాజకీయ నేతల రక్తం వేడెక్కుతోంది. ఎన్నికల కథన రంగంలో నువ్వా నేనా అన్న విధంగా తలపడేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. మాటల తోటాన్ని పేలుస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్లాన్లు వేస్తున్నారు. అధికార తెలుగుదేశం, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎన్నికల రణరంగానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో పెనుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు ఆ పోరు తీరు మారింది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య ప్రధాన పోరు ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే డీకే పార్థసారథి మరోమారు తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఏమేమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చాం. అయితే ఈరోజు ప్రతిపక్ష అభ్యర్థి ముఖ్యంగా మాట్లాడడం చూస్తామంటే నవ్వాలో ఏడవాలో తెలియలేనటువంటి పరిస్థితి. అది మొన్న చాలుకూరు దగ్గర ప్రెస్సులతో మాట్లాడుతున్నాడంట. ఎన్టీఓలు అక్కడికి వెళ్తే గోరపేట బ్రిడ్జ్, సెట్టిపల్లి బ్రిడ్జ్ కాంగ్రెస్ హయాంలో చేసినమంట. రమ్మను, అక్కడ ప్రజలు ఏం చెప్తారో ఇంటే ఒకసారి సరిపోతుంది. కానీ మనం ఏదైనా మాట్లాడితే వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. కానీ అది ఏదో నువ్వు చేయలేదు, ఆ రాజశేఖర ప్రభుత్వంలో పనులు జరగలేదు. అయితే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేశాం తెలుగుదేశం పార్టీ. నేను కూడా శాసనసభ్యుడిగా నాకు సంతృప్తిని ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలం అంటే ఈ 5 సంవత్సరాలే. కారణం ఒకటే, ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా సంతృప్తిని ఇచ్చినా ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా ఇన్ని కార్యక్రమాలు స్వరాజ్యం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు ఈ కాలంలో, ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే 2,000 కోట్ల వరకు కూడా సమస్యలు 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. వంటివి చాలా కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేశాం. కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. మేము ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మేము ఇది చేశాం, మేము మా కోట్లేండి అని అడిగే హక్కు మాకుంది తప్ప ఇతర పార్టీకి లేదు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే బీకేకు ఇంటి పోరు తప్పడం లేదు. పలువురు నాయకుల్ని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడేందుకు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే రొద్దం ఎంపీపీ పద్మ వైసీపీలోకి వెళ్లిపోవడం పార్టీకి పెద్ద నష్టం జరిగినట్టే. వీరు వైసీపీలో చేరారు. మరోవైపు హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా పెనుకొండ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తనకు లేకపోతే తన కుమారుడు నిమ్మల శిరీష్ కైనా ఈ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఇవ్వాలని ఆయన లాబియింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పరిటాల సునీత కూడా ఈ స్థానం నుంచి తన కుమారుడు పరిటాల శ్రీరామ్ను పోటీ చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. వీరి ప్రయత్నాలకు ఎమ్మెల్యే బీకే ఎలా చెక్ పెడతారో చూడాలి. బీకే మాత్రం తన స్థానం తనకు పదిలమని తానే మళ్లీ అభ్యర్థినంటూ ఇప్పటికే ఆయన ప్రచార పర్వంలో కార్యక్రమాల నిర్వహణలో దూసుకుపోతున్నాడు. వివిధ కార్యక్రమాలు పథకాల పేరుతో అధికార పక్ష నాయకులు ఎమ్మెల్యే ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సంక్షేమ పథకాల అమలు చేకూరిన లబ్ధిని వివరిస్తున్నారు. ఎన్నికల్లో తమనే గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ వైఫల్యాలను వివరిస్తున్నారు. ఇలాంటి వారికి అవకాశం కల్పిస్తే వారి దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోతుందని చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో చేసిన అభివృద్ధి ఈ ప్రతిపక్షానికి కనిపించదని, అభివృద్ధికి అడ్డు తగలడం వల్ల రాష్ట్రం నష్టపోతోందని ప్రచారం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు వెచ్చించిన విషయాలను ప్రజలకు వివరిస్తూ అధికార పక్ష నాయకులు మళ్లీ తమ స్థానాన్ని పదిలపరుచుకునే కృషి చేస్తున్నారు. వేల కోట్లతో జిల్లాలో ఉపాధి కల్పించే కియా పరిశ్రమ పెనుకొండకు తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని, ఇలా అన్ని విధాల నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ప్రజల వద్దకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న వైసీపీ నాయకుడు శంకర్ నారాయణ కూడా తనకే మళ్లీ టికెట్ దక్కుతుందంటూ ఆశగా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ నారాయణ వైఎస్సార్ పార్టీ నుంచి నియోజకవర్గం సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఆ పార్టీ వ్యవహారాలను అన్నీ తానే చూసుకుంటున్నారు. వైసీపీలో కూడా లుకలుకలు లేకపోలేదు. ప్రస్తుత నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న శంకర్ నారాయణ పట్ల చాప కింద నీరుల వ్యతిరేకత ఉంది. ప్రాజెక్టు ఎక్కడి నుంచి తెస్తావు, ఏ ప్రాజెక్టు నుంచి తెస్తావు, ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారు చేయించలేని దద్దమ్మ అసమర్థుడు ఈ ఎమ్మెల్యే. ఇంకా చేతగాని ఎమ్మెల్యే, అసమర్థ ఎమ్మెల్యే మరి ఎక్కడా ఉండడేమో. ఈ నియోజకవర్గ ప్రజలు ఆయన వల్ల ఈరోజు నష్టపోతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం యొక్క బిడ్డలు, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, రైతు కూలీలు అందరూ కూడా నష్టపోవడం జరుగుతుందనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకొని మరి అభివృద్ధి మరిచావు, అవినీతి నేర్చావు, అంతే తప్ప నీవు ఈ ప్రాంతానికి ఎటువంటి ఉపయోగం లేదని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖచ్చితమైనటువంటి చేయగలిగేటువంటి హామీలతోనే ముందుకొస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులు కూడా సై సవాల్ అంటూనే రానున్న ఎన్నికల్లో విజయం మాదే అంటూ ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎమ్మెల్యే అతని అనుయాయులు కోట్లాది రూపాయలు దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వీటినే ప్రజల వద్దకు తీసుకెళ్తూ తమను ఈ మారు ఆశీర్వదించాలని, జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే నవరత్నాల ద్వారా ఆయన ప్రకటించిన పథకాలు ప్రజలకు అక్షయ పాత్రలవుతాయని, అంతా మేలు జరుగుతుందని, రాజన్న రాజ్యం వస్తుందనే విధంగా ప్రజలకు విన్నవిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ ఇంకా కోలుకోలేదని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో తాను కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ఆ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఇక పెనుకొండలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తవారు నిలబడే అవకాశం ఉంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేటీ శ్రీధర్ సీటును ఆశిస్తూ పోటీలోకి దిగనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలో ఒక ఊపు ఊపి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేతగా కొత్త మార్పుకు తెరలేపనున్న తరుణంలో జనసేన కూడా ఎన్నికల కథన రంగంలో ఉండడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జనంలోకి జనసేనను తీసుకెళ్తూ తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు. కానీ ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని వందల కోట్ల ఆస్తులు, కొన్ని వందల కోట్లు సినిమాలు నటించి వచ్చే డబ్బును వదులుకొని ప్రజాసేవ కోసం వచ్చాడు బయటికి.
అది ప్రజలు గమనిస్తున్నారు. 2019లో మీకు బుద్ధి చెప్తారు. అలాగే మీలాగా 100 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తాము, 10 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తామనే కాకుండా నిన్న ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు, డబ్బు పక్కన పెట్టి రండి, మీలో నిబద్ధత ఉంటే చాలు జనసేన పార్టీ టికెట్ ఇస్తుంది, మిమ్మల్ని అభ్యర్థినిగా నియమిస్తుంది. అలాగే మీరు జనాల్లోకి డబ్బు పంచకుండా, డబ్బు బ్రాందీ బీరు బిర్యానీ పంచకుండా జనాల్లోకి వెళ్ళండి. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ నిజాయితీ గెలిపిస్తుందని చెప్పేసి నేను మా అధినేత ఆశయం ఇచ్చాడు. అదే ఆశయంతోనే మేము ముందుకెళ్తాము. అదే ఆశయంతోనే సామాన్యుడికి అధికారం వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాము. జై జనసేన, జై హింద్. ప్రతిపక్షాల హోదాలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని స్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే అధికారంలో ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అనేకమైనటువంటి ప్రజల సొమ్ముని వృధా చేస్తూ అనవసరంగా ధర్మదీక్షలు, నవనిర్మాణ దీక్షలు అంటూ చెప్పి అనేక ప్రజలు ట్యాక్స్ రూపంలో వాళ్ళ కష్టార్జితాన్ని మొత్తం అంతాను అనేక విధాలుగా ఖర్చు చేస్తూ లేని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు 2019లో ఈ మన జనసేన పార్టీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మా పార్టీ తరఫున అతన్ని అభ్యర్థులను ఎవరు ప్రకటించినా కూడాను గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రధాన పార్టీలే కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పెనుకొండ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉంది. బీజేపీకి ఇక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశం ఉన్నట్టు లేదు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల రణక్షేత్రానికి పెనుగొండ నియోజకవర్గంలో అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఎవరికి వారు కత్తులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పటికే తామే విజయం సాధిస్తామని అధికార పక్షం చెప్తుండగా ఖచ్చితంగా ఈసారి విజయ డంక మోగిస్తామనేటువంటి విధంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు చెప్తుండగా కథన రంగంలోకి నూతనంగా దూకబోతున్నటువంటి జనసేన పార్టీ కూడా పవన్ మానియాతో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం, ప్రీ మేనిఫెస్టో మాకు విజయాన్ని చేకూరుస్తుందని వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన పెనుగొండ నియోజకవర్గంలో 2,11,000 ఓట్లు ఉండగా 1,06,000 ఓట్లు పురుషులు కాగా 1,03,000 ఓట్ల దాకా మహిళలు ఉన్నారు. మొత్తం పైన రానున్న ఎన్నికలు అభివృద్ధి మాకు విజయపథం వైపు నడిపిస్తుందని చెప్తుండగా అధికార పక్షం చేసినటువంటి అవినీతి అక్రమాలే మాకు విజయాన్ని చేకూరుస్తాయన్నటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ చెప్తుంది. ఖచ్చితంగా మార్పు కోసం కథన రంగంలోకి దూకబోతున్నటువంటి జనసేన విజయ డంక మోగిస్తుంది అనేటువంటి విధంగా జనసేన పార్టీ నేతలు చెప్తుండగా రానున్న ఎన్నికలు అసలు ఎవరికి విజయాన్ని చేకూరుస్తాయనేటువంటిది ఖచ్చితంగా ఓటర్లు నాడిని పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఓటర్లు మాత్రం తమకు ఎవరు వచ్చినా ఒక్కటే, తమ రెక్కల కష్టం మాత్రం తప్పడం లేదు. కేవలం అవినీతి ఆశ్రిత పక్షపాతాలకే పాలకులు పెద్దపీట వేస్తున్నారు కానీ పేదల పక్షంగా నిలవడం లేదనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్ 99 టీవీ ఇస్తున్నది. విజువల్ జర్నలిస్ట్ బాబ్జాన్తో రసూల్ 99 టీవీ, అనంతపురం. పెనుకొండ నియోజకవర్గంలో సుదీర్ఘ తెలుగుదేశం పాలన ప్రజల్లో కొంతవరకు విసుగును తెప్పించింది. అలాగని వైసీపీని కూడా పూర్తిగా నమ్మే స్థితిలో పెనుకొండ ఓటర్లు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పెనుకొండ నియోజకవర్గంలో జనసేన ఒక బలమైన పోటీని ఇచ్చే పార్టీగా నిలుస్తుందన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇది ఇవాల్టి ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.